ఫోటోషూట్ కోసము అడవిలోకి వెళ్ళాము పువ్వులు తెచ్చుకోవడానికి. డిఫరెంట్ థీమ్ కోసం అనమాట. సో ఈ వైట్ ఫ్లవర్స్ మాకు ఇంట్రెస్టింగ్ అనిపించాయి. సో ఆ వైట్ ఫ్లవర్స్ ఇంట్రెస్టింగ్ అనిపించాయి. ముందులో ఇంకా ఎక్కువ ఉన్నాయి, అందుకే అక్కడికి వెళ్తున్నాం అనమాట కట్ చేసుకుందామని. చాలా బాగుంది వెదర్ అయితే. ఇది వాకింగ్ టైం, యాక్చువల్లీ మేము వాకింగ్కి వచ్చాము. ఈ ఫ్లవర్స్ ఇంట్రెస్టింగ్ అనిపించాయి, అందుకే ఇంకా ప్లాన్ చేసేసుకున్నాను నేను నెక్స్ట్ ఫోటోషూట్ ఈ ఫ్లవర్స్ తోటి చేయాలని. మా తమ్ముడు స్టార్ట్ చేశాడు కట్ చేయడము. చాలా హెల్ప్ చేస్తాడు యాక్చువల్లీ వీడైతే. చాలా ఫనీ బాయ్ అండ్ రెస్పాన్సిబుల్ అన్న కూడా. పువ్వులు అయితే తెంపేశాము ఫోటోషూట్ కోసం. మా బ్రదర్ ఈ మంచి పట్టుకొని వస్తున్నాడు. అయితే నేను తీసుకుంది వైట్ ఫ్లవర్స్ కాబట్టి కింద డార్క్ కలర్ క్లాత్ అయితే బాగా అనిపించింది. అందుకే నేను బ్లూ కలర్ శారీ ఉండే నాది, అది వేసేసాను కింద. మంచి వేసేసి దానికి ఒకటి చాక్లెటీ కలర్ కట్టే స్టిక్ లాగా పెట్టాను అనమాట నా డ్రెస్ తోటి. పెట్టాక ఇంకా ఫ్లవర్స్ అన్నీ వాష్ చేసుకున్నాను నీట్గా, ఎందుకంటే పురుగులు అవి ఉంటాయి, మళ్ళీ ఏమైనా ఎలర్జీ అలా అవుతుందేమో అని ఫ్లవర్స్ వాటర్లో వాష్ చేసి పెట్టుకున్నాను ఫస్ట్. తర్వాత మెల్లిమెల్లిగా అంతా పెట్టుకుంటూ వెళ్ళాను. సో ఇలా అనిపించింది అనమాట. పెట్టాక చాలా బాగా అనిపించింది. చెట్టు ఎలా ఉంటుంది అలానే అనిపించింది. తర్వాత మిగిలిన ఫ్లవర్స్ తోటి కింద ఇలా క్రాడిల్ ఉయ్యాలలాగా చేద్దాం అనుకున్నాను. సో అలానే ఒక్కొక్క ఫ్లవర్ పెట్టుకుంటూ వెళ్ళి ఒక క్రాడిల్ లాగా చేశాను. నీట్గా లైన్ వైజ్గా పెట్టాను అనమాట, డిస్టర్బ్ కాకుండా. టూ సైడ్స్ అలా పెట్టేశాను. మెల్లిగా పెట్టాక తర్వాత కింద ఏదైనా వాడిని పడుకోబెడతాం కాబట్టి మంచి సాఫ్ట్ మెత్త లాంటిది ఏదైనా క్లాత్ లాంటిది పెట్టాలి. సో అది వెతికితే ఒకటి దొరికింది, అది పెట్టాను. వానికి కింద డిస్టర్బ్ కాకుండా కింద పడుకోబెట్టి చేస్తాం కాబట్టి. మీరు బ్లూ క్లాత్ అని కాకుండా వేరే క్లాత్ కూడా ట్రై చేయవచ్చు, ఎందుకంటే అవి వైట్ ఫ్లవర్స్ కాబట్టి డార్క్ క్లాత్స్కి మంచిగా కనిపిస్తుంది. అండ్ ఇవి వైట్ పేపర్ ఫ్లవర్స్ కాకుండా మనకి పింక్ కూడా దొరుకుతాయి, అవి కూడా చాలా బాగుంటాయి. నాకైతే వైట్ దొరికాయి, పింక్ కూడా ఉండే ఆప్షన్. నాకు వైట్ బాగా అనిపించింది, అందుకే వైట్ తీసుకున్నాను. ఇవి చెట్లు మా ఇంట్లో దొరికాయి. సో ఇది ఫైనల్ అవుట్పుట్ అనమాట. ఇలా వచ్చింది నీట్గా. ప్రతిదీ నీట్గా టైం తీసుకొని పెట్టాలి. పిల్లలకు ఫోటోషూట్ చేయాలంటే చాలా ఇంట్రెస్ట్, ఓపిక ఉండాలన్నమాట మనకు. ఇది పెట్టేసాను వానికి క్రాడిల్ దగ్గర పడుకునే స్పేస్లో. దానికి వైట్ ఫ్లవర్స్కి అది కూడా వైట్ కలర్ సెట్ అయిపోయింది. సో లాస్ట్ టైం కూడా చేశాను యాక్చువల్లీ నేను వాడికి 3rd month ఫోటోషూట్. బట్ వాడు మొత్తం డిస్టర్బ్ చేసేసాడు ఫోటోషూట్ మొత్తం. నేను చేసింది కష్టపడి చేశాను, ఫొటోస్ వీడియోస్ ఏం తీయకుండానే డిస్టర్బ్ చేసేసాడు. ఇంకా ఈసారి ఏం చేశానంటే వాడిని ఫస్ట్ పడుకోబెట్టేశాను, ఆ తర్వాత చేయడం స్టార్ట్ చేశాను, లేదా డిస్టర్బ్ చేస్తాడని. చూడాలి ఇప్పుడు నేను ఫొటోస్ తీసే టైంలో ఎలా ఉంటాడో అని భయం వేస్తుంది. బట్ ఇది మాత్రం చాలా నీట్గా వచ్చింది. వానికి 4th month పెట్టడం మర్చిపోయాను, తర్వాత లాస్ట్లో పెట్టాను. సో దిస్ ఈస్ ద ఫైనల్ అవుట్పుట్ అనమాట. కరెక్ట్ టైంలో పడుకోబెడదాం అనుకున్న టైంలోనే లేచి కూర్చున్నాడు, ఇంకేం డిస్టర్బ్ చేయట్లేడు. భయపడుతున్నాను నేను, బట్ స్మైల్స్ ఇస్తున్నాడు చూడండి. ఓ చనా రివాపిల్ సరుకుండా సరిచేయకుండా ఎదలోని వెన్న దోచేనే ఏ చోటులాడి దోగుచులాడి దరి చేరకుండా కాంచినే నీవెక్కడున్నా కనిపెట్టలేనే కనిపించవేలా. ఇక నెక్స్ట్ డే వాడిని టెంపుల్కి తీసుకెళ్ళాము. వాడి 4th month కంప్లీట్ అయ్యి 5th month స్టార్ట్ అవుతుంది. అండ్ ఫస్ట్ టైం వాడిని టెంపుల్కి తీసుకెళ్ళడం. సో చిలుకూరు టెంపుల్కి వెళ్ళాము మేము కలిసి. చిలుకూరు టెంపుల్లో ఫోన్ ఎలా లేదు, శివాలయం దగ్గర కూర్చొని తీసాను.
ఇదేమో బయట ఉన్నది చూస్తున్నారు కదా, ఆల్రెడీ మనం చూసిందే ఇట్ సిమ్స్. ఇది మీరు చూసే ఉండారు. చిలుకు టెంపుల్ దగ్గర ఉంటుంది ముందు వాటర్. ఇక్కడ అప్పుడు ముందు యూజ్ చేసే వాళ్ళేమో దేవుళ్ళని స్నానం అది చేయించడానికి. మా బాబు ఎక్కువ క్లిక్స్ లేవు, నావైతే ఇంకా మనం బయటికి వెళ్తే పక్కా మనం ఫొటోస్ వీడియోస్ దిగాల్సిందే రెడీ అయితే. ఇవి మా బాబుతో కొన్ని ఫొటోస్ దిగాను. అన్ని మెమరీస్ వానితో టైం స్పెండ్ చేయాలి. రోజు రోజు డిఫరెంట్ బిహేవియర్ చూస్తూ ఉంటాను అనమాట. ఎగ్జైట్ అయిపోతాను. చిన్నపిల్లలు చాలా క్యూట్గా బిహేవ్ చేస్తుంటారు. రోజు కొత్తగా ఏదో ఒకటి చేసి చూపిస్తారు. దానికి పేరెంట్స్ చాలా ఎగ్జైట్మెంట్ అయిపోతారనమాట. మనము పిల్లలు ఉంటేనే హ్యాపీనెస్ ఉంటుంది మనకు. వాళ్ళతో ఉంటే రోజంతా గడిచిపోతుంది, అస్సలు తెలీదు. ఇంక ఇవన్నీ లాస్ట్‌కే నా క్లిక్స్. సో ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై వీడియోస్, సబ్స్క్రైబ్ మై ఛానల్. కొత్త వీడియోస్ కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ.